మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణాలు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధరణ దినం దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి, దేవుని యొక్క రాజ్య నివాసులుగా మనమందరం కూడా అవ్వడానికి దేవతి దేవుడు మనందరికీ మరి యొక్క అవకాశం ఇచ్చినందుకు మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారంలోనికి మనమందరం కూడా వచ్చి ఉన్నాము. ఈ రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనములుగా పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైనటువంటి పేతురు గారు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మొదలుకొని 25వ వచనం వరకు, పేతురు భక్త కోటికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మొదలుకొని 25వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 11వ వచనం మొదలుకొని ఈ 16వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం వరకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవుని కృపను బట్టి ఉదయకాల సమయంలో నన్ను నీ పాత్రకు రావడానికి నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా మేమందరములో చేరి నేను స్తుతించి ఆరాధించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపై ఉంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ దేవుని యొక్క ఈ లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి ముఖ్యముగా యోహాను సువార్త ఈ 10వ అధ్యాయము మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి అధ్యాయముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 సువార్తలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 4 సువార్తికులు కూడా అన్ని విషయాలు అందరూ రాశారు. అయితే ఈ యోహాను సువార్తలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అధ్యాయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మిగిలినటువంటి మత్తయి, మార్కు, లూకా గారు రాయనటువంటి లేఖనములు కూడా ఈ యోహాను గారు రాయటం ఒక ప్రత్యేకతను ఈ యోహాను సువార్త సంతరించుకున్నదనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ 10వ అధ్యాయము, 15వ అధ్యాయము, 17వ అధ్యాయము, 21వ అధ్యాయం, ఇవన్నీ కూడా మనం, అలాగే 8వ అధ్యాయము, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి అధ్యాయాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఎవరు, ఏమై ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యులతో కానీ జనాంగంతో కానీ చాలా అర్థమయ్యే రీతిగా సామాన్య భాషలో వారికి ఉపమానములుగా చెప్పడం ఆయనకి పరిపాటి. ఆయన ప్రసంగములు ఏమీ చూసినప్పటికీ కూడా అనేక ఉపమానములతో చెప్పడం ఆయనకి పరిపాటిగా మారింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కొంతమంది ఎక్కువగా విద్య లేనివారు, అలానే ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇలా అనేక రకాల మంది సుంకరులు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ అధ్యాయానికి వచ్చేసరికి నేను గొర్రెలకు మంచి కాపరిని అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన కాపరిగా తను పరిచయం చేసుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం.
ఆయన కాపరి, గొర్రెలకు నేను మంచి కాపరిని, నేను నా గొర్రెలకు మంచి సమృద్ధి గలటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళి మంచి మేత ఇస్తాను, శాంతికరమైన జలముల యొద్దకు తీసుకుని వెళ్ళి వాటికి దాహాలు తీరుస్తాను, పచ్చిక గల చోట్ల నేను వాటిని పరుండ చేస్తాను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అంటే వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ షెపర్డ్? గొర్రెల కాపరి యొక్క పని ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గొర్రెలకు చక్కనైనటువంటి ఫీడింగ్, భోజనము ఏర్పాటు చేయడం, వాటి యొక్క సంరక్షణ బాధ్యతను తీసుకుంటూ ఉంటాడు. ఏమైతే బలహీనంగా ఉన్నవో వాటిని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటికి ప్రత్యేకమైనటువంటి భోజనము ఏర్పాటు చేస్తూ ఉంటాడు. బలముగా ఉన్న వాటిని మాట వినకపోతే వాటిని తన దండముతో సరిచేసి అన్నీ ఒకేలాగా మాట వినేలా చేస్తాడు కాపరి యొక్క పని. ఇంకా ఏమిటి అంటే కాపరి యొక్క పని శత్రువుల బారి నుండి కాపాడేవాడు. అవి ఏ అయినా అవ్వచ్చు, అడవి జంతువులైనా కటక మృగాలైనా అవి ఏవైనా అవ్వచ్చు, వాటి నుంచి కాపాడి సంరక్షించేవాడు. ఒక దొడ్డి ఏర్పాటు చేసి, అంటే కంచె ఏర్పాటు చేస్తూ ఉంటాడు. మానవ భాషలో మనము గోడ అనుకోవచ్చు, ఒక దొడ్డి అనుకోవచ్చు, కానీ ఆధ్యాత్మిక భాషలో దేవుడు మన చుట్టూ ఒక కంచె వేస్తూ ఉంటాడు. తన దేవదూతలు కావలిస్తూ ఉంటాడు, తన రక్తపు కంచె వేస్తూ ఉంటాడు. మన మీదకి సాతాను దాడి చేయాలంటే ఆ కంచెని దాటుకుని రావాలి. దేవాతి దేవుడు తన ప్రజలను కాపాడేవాడు, కునికనివాడు, నిద్రపోనివాడు. తన ప్రజలను ఎప్పుడూ కూడా ఆయన ఎడబాసినట్టుగా మనం చూడట్లేదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన కన్నులు మన మీద ఆయన చూస్తూ ఉంటాయి. ఆకాశము నుండి ఆయన నరులను మరుముఖ్యముగా పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అంటూ ఉన్నాడు, ఆ జీతగాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు సరైనటువంటి కాపరులు కారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. జీతగాడే కనుక దుష్టుడు వచ్చినప్పుడు లేక దుష్ట మృగాలు వచ్చిన వాడి మీద పడుతూ ఉన్నప్పుడు వాడు పారిపోతాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నేనైతే అలా కాదు, కానీ నా గొర్రెలకు నేను నా ప్రాణం పెట్టడానికి వచ్చి ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. రెండోదిగా ఏమంటూ ఉన్నాడంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తూ ఉంటాయి అనేటువంటి మాటను కూడా యేసుక్రీస్తు వారు చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఒక నీడవలే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన గొర్రెల కాపరి వలె ఆయన వస్తాడు అనేటువంటి మాటను ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10వ వచనం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో తన బాహువు తన పక్షమును ఏలుచుండగా ప్రభువు యెహోవాయే తానే శక్తిమంతుడై వచ్చును. ఆ రీచు బహుమానము ఆయన వద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచు ఉన్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను, పాలుచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించిన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కింద చెప్పుకున్నాం కదా, బలహీనముగా ఉన్న వాటిని ఆయన మరింత శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడ పాలిచ్చు వాటిని అంటే బాలెంత అనేటువంటి మాట మనం వాడుతూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా దేవతి దేవుడు మనకు ఒక కాపరిగా ఉంటూ ఉన్నాను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఎవరైతే యేసయ్యను కాపరిగా చూసుకుంటూ ఆయన అధికారానికి లోబడుతూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు. మనందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన 23వ సంకీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఆయన అధికారానికి లోబడుతూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటారో ఈ కీర్తన వారందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం.
శాంతికరమైన జలముల మీద నడిపిస్తూ ఉంటాడు. పచ్చిక గల చోట్ల పరుండ చేస్తూ ఉంటాడు. దెర్ ఈజ్ నో స్టార్వేషన్, ఆకలి అనేది ఉండదు. సమృద్ధి నీ జీవితంలో ఉంటుంది నీవు ఆయన మీద ఆధారపడుతూ ఉంటే. సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయి, కానీ దేవుని వెదకువానికి ఏది కొదువ చేయడు. దేవుని నామానికి మహిమ కలుగును. ఎందుకంటే ఆయన సర్వ సంపదల గని అయి ఉన్నాడు. ఆయన జీవం గల దేవాతి దేవుడు, సమృద్ధిని ఇచ్చేవాడు, కాపుదలను ఇచ్చేవాడు, సంరక్షణ మనకు ఇచ్చే దేవుడిగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన మనలను గొర్రెల కాపరి వలె ఆయన మనకు కాపుదల ఇస్తాను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఎంత ధన్యత దేవుడిని మనము కలిగి ఉండటం. మనము ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా ఉండడం అనేది మనకు ఎంతో ధన్యత అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఆయనే అంటూ ఉన్న నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టెదను, జీతగాడు. ఇంకేమంటాడంటే 10వ వచనం చూస్తే, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టను. జీతగాడే కదా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, నేను గొర్రెలకు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. మన ఆత్మల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరు? మన ఆత్మల కాపరి. మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటాడు. మనల్ని ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యముతో సరిచేయడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏదో రీతిగా నేను హెచ్చరిస్తూ ఉంటాడు. దారి తప్పిపోతూ ఉన్నప్పుడు ఒక లెంపగా ఏ విధంగా అయితే గొర్రెకు కరచి కొడుతూ ఉంటాడో, నీకు నాకు కూడా అలాంటి హెచ్చరికలు ఇస్తూ చిన్న చిన్న దెబ్బలు కొడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన మాట వినాలని, ఆయన మార్గంలో నడవాలని, ఇక ఎంతమాత్రం కూడా తొలగిపోకుండా ఉండాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంకేమంటాడంటే, తండ్రిని ఎలాగూ ఎరుగునో నేను నా తండ్రిని అలాగునే ఎరుగుదును. నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచు ఉన్నాను. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కటి అగును అనేటువంటి మాట. ఈ గొర్రెలు కాక నాకు వేరొక మంద కలదు అనేటువంటి మాట. ఎవరు ఈ మంద అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు కానివైనటువంటి మనము, అన్యజనమైనటువంటి మనమందరం కూడా వేరొక మందను సూచిస్తూ ఉంది. అంటే ఆ మంద కూడా, ఆ వేరొక మందలో ఉన్నటువంటి నీవు నేను అన్యజనాంగం అంతా కూడా దేవుని స్వరము వినాలి, దేవుని మాటకు లోబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత 40 దినములు అనేకులకు శిష్యులకు కనబడి, శిష్యులను బలపరిచి నడిపించి, నేను మిమ్మల్ని ఈ లోకంలోనికి పంపుచూ ఉన్నాను, ఎందుకో తెలుసా? సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క రాజ్యమును ప్రకటించడానికి, నన్ను ఈ లోకంలోనికి అనేక మంది తెలుసుకునేలా మీరు చేయాలనేది మీ యొక్క బాధ్యత. దేవతి దేవుడు ఆయన పునరుద్ధరణ కనబడింది ఊరికనే కాదు. దేవతి దేవుడు మరణించి లేచింది ఊరికి నేను చెప్పాను కాబట్టి వెళ్ళిపోతానని చెప్పడం కాదు. సర్వ సృష్టికి, సర్వలోకమునకు సువార్తను ప్రకటించాలి. అదే దేవుని యొక్క కాన్సెప్ట్ అయి ఉన్నది. ఒక సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు, కానీ అనేకులను నాకు శిష్యులుగా చేయండి, డిసైపుల్గా చేయండి, నన్ను వెంబడించేవారుగా, నన్ను పోలి నడిపించేవారుగా, నా కొరకు జీవించేవారుగా, నన్ను ప్రకటించేవారుగా మీరు వారిని చేయాలి అనేటువంటి మాటను యేసుక్రీస్తు వారి శిష్యులకు ఒక కమిట్మెంట్ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. గో అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద నేషన్స్. సమస్త దేశములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నేనెవరో తెలుసా? గొర్రెల కాపరిని, ప్రాణం పెట్టాను, తిరిగి లేచాను,
సమృద్ధి గల చోటకి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను. నేను ఉన్న స్థలంలోకి మీరును వచ్చిలాగిన మరలా వస్తాను. ఐ విల్ బీ బ్యాక్, ఐఎమ్ కమింగ్ బ్యాక్. నేను వస్తాను. మీరు చేయవలసిన పని ఏంటంటే సంఘమును సిద్ధపరచాలి అన్న మాటను యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటాడు పేతురు భక్త కోటికి రాసినటువంటి 2 లేఖలు కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, దేవుని యొక్క గుణగణములను ప్రచురము చేయ నిమిత్తం మీరెవరో తెలుసా? రాజులైన యాజక సమూహమై ఉన్నారు, దేవుని ప్రజలై ఉన్నారు, దేవుని సొత్తై ఉన్నారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మన పని ఏమిటంటే దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించేవారుగా, వెలుగు సంబంధులుగా ఈ లోకంలో ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రియమైన వారులారా, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ పత్రికా పాఠ్య భాగము పేతురు గారు భక్త కోటికి రాసినటువంటి మొదటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ కూడా అవే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన వారులారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు చూస్తే, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. యేసయ్య ఏదైతే చెప్పాడో అది చేసి చూపించాడు. మనము తన అడుగు జాడలయందు నడవవలనని ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళెను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఆయన అడుగు జాడలో ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యము జీవమై ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఏ రీతిగా మన సహోదరులను ప్రేమించాలి, ఏ రీతిగా ప్రేమ కలిగి ఉండాలి, ఏ రీతిగా భక్తి కలిగి ఉండాలి, ఏ రీతిగా మన సంభాషణ ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన మనకు నేర్పించాడు. మార్గము ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, దూషింపడి బదులు పలకలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఏదైతే ఉందో అదే విషయాన్ని ఇక్కడ మళ్ళా పేతురు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మౌనముగా ఉన్నాడు, మాదిరి ఉంచి వెళ్ళాడు. అన్యాయపు తీర్పు పొందినవాడై న్యాయముగా తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. న్యాయముగా తీర్పు తీర్చేవాడు, తీర్పరి ఒకడున్నాడు, న్యాయకర్త మనకు ఒకడున్నాడు. ఆయన మనం నడిపించేవాడు, ఆయన మనం కాపాడేవాడు, మనకు తోడుగా ఉన్న దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమంటాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించేటట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకును. మనము నీతి విషయమై జీవించినట్లు పాపం విషయమై చనిపోనట్లు ఆయనే మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు, కానీ ఇప్పుడు ఆత్మల కాపరి అయినటువంటి అధ్యక్షుడైనటువంటి ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఎవరి కాపరి అట? ఆత్మల కాపరి. ఆయన మన ఆత్మలను నరకములోనికి వెళ్లకుండా కాపాడేవాడు. మనందరము కూడా దేవుని యొక్క రాజ్య నివాసులుగా ఉండడానికి ఆయన మనలను కాపాడుతున్నటువంటి వాడు. తన రక్తంతో మనలను కడిగి శుద్ధి చేసినటువంటి వాడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడని మాట్లాడుతున్నాడంటే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోయిరి, కానీ ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం కూడా అదే కదా, మనమందరం కూడా గొర్రెల వలె దారి తప్పిపోయినప్పటికీ కూడా ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆత్మల కాపరియు అధ్యక్షుడు అయిన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక నీవు నేను కూడా ఇప్పుడు దేవుని ప్రజలము, దేవుని యొక్క గుణగణములను ప్రచురము చేయు నిమిత్తము మనము రాజులైన యాజక సమూహమై ఉన్నాము అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవతి దేవుడు మనలను తండ్రినటువంటి దేవుని యొద్దకు నడిపించడానికి ఆయన ఏ ఏ కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా చేసి వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం ముందుకు మనం వెళుతూ ఉన్నప్పుడు ఇదే మొదటి పత్రిక, ఇదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చక్కని మాటను చూస్తూ ఉన్నాం.
3వ అధ్యాయము 18వ వచనం ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైనటువంటి క్రీస్తు విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. మనము ఈ మాటల్లో గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆయన అంటున్నటువంటి మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఈ 18వ వచనం ఏమంటారు? ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులైనటువంటి మనలను, యోగ్యత లేని మనలను, అర్హత లేని మనలను దేవాతి దేవుడు తన విశేషమైనటువంటి కృపచేత మనందరినీ ప్రేమించి సంరక్షించి తన రక్తములో కడిగి ఆయన ఎక్కడికి తీసుకొచ్చినట్ట? దేవుని యొద్దకు, లేక తండ్రి దేవుని యొద్దకు నిత్యరాజ్యమునకు వారసులుగా చేయడానికి మనందరినీ కూడా ఆయన ఉన్న స్థలంలోనికి మనం తీసుకుని వెళ్ళడానికి కాపరి వలె ఆయన ఉన్నాడు. ఎంత గొప్ప మర్మములను ఈ పేతురు గారు రాశారు. ఆలోచన చేయండి. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. ఎందుకు ఆయనకి ఇంత బాధ? ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర వెళ్ళకపోతే నష్టం ఏంటి అని అనుకుంటే నరకానికి వెళ్ళిపోతూ ఉంటాం. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ఉంటే నరకం, లేదు పరలోకం, అంతే. అందుకని మధ్యస్థంగా ఉండడానికి అవకాశం లేదు. కానీ దేవాతి దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు అంటే మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు పాపముల విషయంలో ఆయన ఒక్కసారి మరణించాడు మన కొరకు. నిన్ను నన్ను బంధ విముక్తులను చేశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు మనకు ఆత్మల కాపరిగా దేవతి దేవునిగా యేసయ్య ఉన్నాడో ఆలోచన చేయండి. యెహెజ్కేలు గ్రంథం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మనము కొంచెం లోతుగా ఈ కాపరి యొక్క స్వభావమును మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనము నుంచి మనం ఆలోచన చేస్తే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందెను. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దిబ్బల యందును ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుండి నేను వాటిని తెప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోటను వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీదను వాటికి దొడ్డే ఏర్పరచెదను. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుగను. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పొరండ పెట్టెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో దేవత దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే ఐ ఫౌండ్ మై షెపర్డ్. నా గొర్రెలను నేనే కనుగొంటాను, నా ప్రజలను నేనే కనుగొంటాను. గొర్రె అనే మాట ఇప్పుడు సర్వసాధారణమైపోయి హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉన్నారు అన్య జనాంగము. కానీ గొర్రెలకు దేవతి దేవుడు ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను ఆలోచన చేస్తూ ఉంటే, నా గొర్రెలు నేను కనుగొంటాను. ఎవరు ఆ గొర్రెలు? నీవే ఆ గొర్రెవు. నీవే ఆ గొర్రెవు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఏమంటున్నాడంటే, నేను మంచి మేతగల చోట వాటిని మేపేదను. ఇశ్రాయేలు యొక్క ఉన్న స్థలముల మీద వాటిని తోడుకొని వచ్చి దొడ్డు ఏర్పాటు చేశాను. అక్కడ మంచి దొడ్డులో పరుండు చేసాను. ఇశ్రాయేలు పర్వతముల మీదను బలమైన మేతగల స్థలమందును అవి మేయను. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదను. ఇదే ప్రభువుకు యెహోవాకు. తప్పిపోయిన వాటిని నేను వెతుకుదును. తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. గాయపడిన దానికి మరలా నేను వైద్యము చేసి కట్టుకట్టి దుర్భరములుగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కొవ్విన వాటిని బలము గల వాటికి నేను శిక్షను మేత పెట్టి వాటిని
క్రొవ్విని గల వాటికి బలముగా వాటికి శిక్ష అయిన మేత పెట్టి లయపరిచేదును, లయపరచను చంపేస్తున్నాడు కాదు, శిక్ష అనే మేత అని చెప్పాడు. దెర్ ఇస్ ఏ పనిష్మెంట్ కూడా ఉండవచ్చు. అదే మనం ఆలోచన చేస్తూ ఉన్నాం కదా. దేవాతి దేవుడు మనకు ఒక కాపరిగా ఉన్నాడు, సంరక్షకుడిగా ఉన్నాడు. తప్పిపోతూ ఉంటున్న మాట వినకపోతే లెంపకై కూడా వేసినటువంటి దేవాతి దేవుడు మనకు ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి 31వ వచనంలో, యేసేఖ్యేలు గ్రంథం 34వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుష్యులు. ఎవరండి ఇక్కడ? గొర్రెలంటే ఎవరు? మనుషులము, ఆయన కుమార్తెలము, ఆయన కుమారులము అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేమంటుంటాడు? నేను మీ దేవుడను, ఇదే ప్రభు అయినటువంటి యెహోవా వాక్కు. నా గొర్రెలకు మీరు మనుష్యులు అనేటువంటి మాట. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు అగు మీరు మనుష్యులు. నేను మీ దేవుడను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దేవాతి దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతూ ఉన్నాడో, ఎంతగా సంరక్షిస్తూ ఉన్నాడో. మన కొరకు ఆత్మల కాపాడినటువంటి దేవాతి దేవుడు ఇప్పుడు చేస్తున్న పని కూడా ఏమిటి అంటే, తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉండి మనపక్షముగా ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆయనే మన పక్షముగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు రోమా సంఘానికి లేఖ రాస్తూ ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 8వ అధ్యాయములు ఏమంటుంటే, మన కొరకు 34వ వచనం, శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును. ఎవరినైనా మృతుల్లో నుండి లేచిన వాడును, పునరుద్ధరణటువంటి వాడును, దేవుని కుడి చేతి వైపు లేక కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడు ఆయనే. దేవుని మనకి మహిమ కలుగును కాక. ఆయన ఇప్పుడు కూడా నీ కొరకు నా కొరకు ఉచ్చరింపు సఖ్యం కానీ మూలుగులతో మనం వచ్చిరాని ప్రార్థనలు తెలిసి తెలియని భాషతో మనం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన మనపక్షమున తండ్రి దేవతి దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ఆత్మల కాపరి. ఆయన ఎవరు అంటే రక్షకుడు. ఆయన ఎవరు అంటే గొర్రెల కాపరి. ఎవరు గొర్రెలు అంటే ఆయన ప్రజలమైనటువంటి మనమే గొర్రెలము. దేవుని మనకి మహిమ కలుగును గాక. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అనేటువంటి మాట. ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు తిరిగి లేచాడు, మన కొరకు పరలోకంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మన కొరకు ఈ భూలోకంలో ఆత్మదేవుడిని పెట్టి ఉన్నాడు. ఇంకేం కావాలి మనకి? ఎంత గొప్ప కాపని మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలుగా ఆయన మాట వింటూ ఆయన చిత్తాన్ని జరిగించి నిత్యరాజ్యమునకు వారసులుగా ఉండడానికి ఆత్మదేవుడు తన కృపను మనందరిలా విస్తరింపచేయును గాక. ఆమేన్. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్న వ్యక్తమైనటువంటి వాక్యము ఫలించినట్లకు నీ కృప అనుగ్రహించండి. చిన్న బిడ్డల మొదలుకుని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అనేక మంది ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు, పాస్ అయ్యారు. దేవారి భవిష్యత్తు అయినా మరి ఇంటర్మీడియట్ అయినా మరి ఇంకా రకరకాల ట్రైనింగ్ ఉద్యోగాలకు లేక కోర్సులకు వారు వెళుతూ ఉండగా నీ కృపలో బలపరిచి నడిపించండి. వారి పనులో ప్రయత్నంలో సమస్తంలో నీ కృప అనుగ్రహించమని మహిమ పొందుకోమని. పాకిస్తాన్ దేశంపై నైనా మా దేశంపై దండయాత్ర చేయకుండా శాంతి సమాధానంతో 2 దేశాలు ఉంటే నీ కృప అనుగ్రహించమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైండును గాక. ఆమేన్.